అందరికీ నమస్తే. రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి అడుగులు ఒక కొత్త చర్చకు తెరలేపినాయి. ఏంది ఆ చర్చ అంటే, రేవంత్ రెడ్డి ఒక సొంత టీంని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కాకుండా కాంగ్రెస్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఆయన టీం దాన్ని ఇంకా బలోపేతం చేసుకొని ఈ సీనియర్లో లేకపోతే అచ్చమైన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఏదో నాడు టైం వచ్చినాడు, టైం దొరికినాడు, అవకాశం వచ్చినాడు, ఆయన సొంతంగా నా చుట్టే 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పుకునే ప్రయత్నాలు ఏదో చేస్తున్నారనే చర్చ ఒకటి బాగా నడుస్తుంది. ప్లస్ రేవంత్ రెడ్డి గారు వ్యవహార శైలి కూడా అట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సొంత టీం ఏంటంటే టీడీపీ వాళ్ళే సొంత టీం, ఇంకా మిగతా ఏం కాదు. టీడీపీ వాళ్ళు ఎవరు? టీడీపీ ఏడుందంటే టీడీపీలో ఉండి గతంలో టీడీపీలో ఉండి ఇప్పుడు వివిధ పార్టీలో ఉన్న నేతలు ఉంటారు కదా, గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోతే పార్టీ సీనియర్లు, అట్లాంటి వాళ్ళందరినీ రౌండ్ అప్ జమ చేసుకోవాలని చూస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కలిసిన వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చిన పాత దోస్తే, కడియం శ్రీహరి గారు టీడీపీ దోస్తే, ఇప్పుడు పోతరు అని చెప్పుకోబడుతున్న ఆ చర్చలో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దోస్తులే. లాస్ట్కి ఎర్రబెల్లి దయాకరావు కూడా రేవంత్ రెడ్డి దోస్తే. సరే, ఆ ఓటుకుంటు కేసులో ఆయన ఏదో చెప్పిండని కొద్దిగా మనస్పర్ధలు ఉన్నాయి, కానీ ఎనీవే ఎక్కడైతే గతంలో టీడీపీలో పనిచేసి ఆ పార్టీలో ఈ పార్టీలో ఎక్కడెక్కడ మూలకు పడి ఉన్నారో, పదవులు లేకపోయినా ఉంటారు కదా కొంతమంది, అట్లే వాళ్ళందరినీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్లోకి తీసుకురావడం అంటే ఏదో కాంగ్రెస్ బలోపేతం ఏదమనో లేకపోతే ఇంకో ఏదో కాదు. తను ఒక సొంత టీంను క్రియేట్ చేసుకున్న పనిలో ఉన్నారు. ఎందుకు సొంత టీం? ఆయన పార్టీలో ఉన్నారు, క్యాబినెట్ ఉంటుంది, పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు, అందరు ఉంటారు. సొంత టీం ఎందుకంటే రేపు రాజకీయాలు ఎట్లో తెలియదు. రాజకీయాలు డైనమిక్స్ మారుతూ ఉంటాయి. రాజకీయాలు ఎప్పుడు తెల్లారెవరికి ఏమైతే తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ అది కాంగ్రెస్లో ఇంకా ఇంపార్టెంట్. వేరే పార్టీలోనైనా ప్రాంతీయ పార్టీలోనైతే కొద్దిసేపు రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం జరగవచ్చు, కనీసం ఒక 2 months వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 months తర్వాత ఏమైతే తెలియదు. కానీ కాంగ్రెస్లో నెక్స్ట్ 1 hourలో ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ 1 minute ఏం జరుగుతుందో తెలియదు. నేను అంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పిన. రోషయ్య గారు ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికే సంవత్సరం అయింది, సంవత్సరన్నర దగ్గర అవుతుంది. ఢిల్లీకి పోయినరు ఏదో రివ్యూ కోసం. ఢిల్లీలో 2 రోజులు ఉన్నారు. అక్కడి నుంచి ఫ్లైట్లో బేగంపల్లి దిగిండు. దిగంగానే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది రోషయ్య గారికి. ఫోన్ వస్తే ఏందో ఇప్పుడే కదా ఢిల్లీకి వెళ్ళి వచ్చినా, మళ్ళీ ఫోన్ వచ్చిందని ఫోన్ ఎత్తిండు. హలో అంటే రిజైన్ చేయమని చెప్పినారు. వాళ్ళ ఏసీసీ ఆఫీస్ నుంచి ఫోన్, అది మేడం చెప్పిండ్రు రిజైన్ కరో అని. పెద్ద మనిషి ఫ్లైట్లో దిగి ఈ తెలంగాణలో ఏమవుతుందని తెలుసుకునే లోపలనే, హైదరాబాద్ అప్పుడు ఏపీ కదా మనం, ఏమవుతుందో తెలుసుకున్న లోపలనే పిడుగులాంటి వార్త వచ్చింది రోషయ్యకు, రిజైన్ చేయాల్సిందేనేమని. నిర్ణయాలు అట్లా ఉంటాయి కాంగ్రెస్లో. కాబట్టి నెక్స్ట్ ఎట్లుంటుందో ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే మనకు బయటికి కనిపించేది కాంగ్రెస్లో ఒక రకమైన రాజకీయం, లోపల చాలా నడుస్తుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, సీనియర్లు చాలామంది కంప్లైంట్ చేస్తారు, ఎన్నో లెటర్లు పోతుంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, 8 మందే కాంగ్రెస్ గెలిచిన దాని మీద పెద్ద వ్యవహారం నడుస్తుంది కాంగ్రెస్లో. అబ్జర్వర్స్ని పెట్టినరు, అక్కడి నుంచి ఒక టీముని దింపారు. అసలు ఏమైంది, ఏం కదా, ఈ మంత్రులు ఉన్నదాననే ఎందుకు తగ్గిపోయినాయి ఓట్లు, ముఖ్యమంత్రి కోడంగల్లో ఎందుకు ఓట్లు తగ్గిపోయినాయి, అంతకుముందుకు ఇప్పటికి 25,000 ఓట్లు తక్కువ ఎందుకు వచ్చినాయి, మొన్నట్లో డీకేఆర్న 5,000 ఓటుతో గెలవడానికి కారణం ఎవరు? జస్ట్ బికాజ్ ఆఫ్ కోడంగల్. రేవంత్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఓట్లు ఇవ్వడంతోనే గెలిచిండు. కోడంగల్లో కనుక ఈయన ఒక 10,000 ఓట్లు తగ్గించినాడు, 20,000 ఓట్లు 25,000 ఓట్లు మైనస్ వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్స్కు, పార్లమెంట్ ఎలక్షన్స్కు, కాంగ్రెస్కు. ఆ 25,000లో ఒక 5,000 ఓట్లు కనుక కాంగ్రెస్ పడింటే, బీజేపీకి తగ్గించింటే కాంగ్రెస్ గెలుస్తుండే. అందుకే ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ వైబ్స్ హైకమాండ్ దగ్గర ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏ వ్యవహారాలు జరుగుతుంది అంతా ఉంటుంది సమాచారం. వాళ్ళకు కూడా ఉంటుంది, వీళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడున్న మంత్రిమండలిలో ఒక సీతక్క తప్ప రేవంత్ రెడ్డి ఎంబడి ఎవరు ఉన్నారు ఆల్మోస్ట్. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో అర్థమైతే లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సపరేట్ దుకాణం పెడతారని ప్రచారం నడుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు ఏం లేదు, ఏనో దగ్గర తట్టా బుట్ట ఇస్తే సర్దుకొని కూర్చుంటా అంతే, నాకేం లేదంటున్నాడు ఆయన. ఇంకా ఎమ్మెల్యేలలో చాలామంది కాంగ్రెస్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరూ జై ముఖ్యమంత్రి, లేచిన కొమ్ముని జై అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కొమ్ము పడినప్పుడు తెలుస్తుంది. వాళ్ళందరూ
వాళ్ళ నిర్ణయాలు తర్వాత ఎట్టింటో తెలియదు సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు. కాబట్టి ముందే సొంత టీం తయారు చేసుకొని పెట్టుకుంటే ఒక ఎక్కువ మంది బలం, ఒక 25 మందో 30 మందో మన అనుకునే వాళ్ళు మన ఎంబడి ఉంటే రేపు నాడు హైకమాండ్ ఏమన్నా తిక్క నిర్ణయమో, లేకపోతే మనకు పడని నిర్ణయమో, లేకపోతే మనకు సరిపోని నిర్ణయమో తీసుకున్నారనుకోండి, మన బలం చూపించవచ్చు. మా దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఇష్టమని. ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది బాగా చర్చ అవుతుంది. దీని మీద కాంగ్రెస్లోనే చర్చ ఉంది, బయట రాజకీయాల కన్నా కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఇప్పుడు సపోర్ట్ చేస్తలేరు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను ప్రిఫరెన్స్ లేకుండా పోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉన్నామంటే ఉన్నాం, అయ్యిందంటే అయింది, తినవా అంటే తిన్న, లింగన్ అంటే తినవా బింగన్ అన్నట్టు అయిపోయింది. వాళ్ళు పెద్దగా ఈ రేవంత్ రెడ్డి యాక్టివిటీలో ఫాలో అవుతలేరు. వాళ్ళ పనాలు చేస్తున్నారు. అందుకే కదా అధ్యక్ష పదవిలో గొడవ, మా టీం కంటే మా టీం కానీ. కొన్ని వదిలేసి ఈ మధ్య హైకమాండ్ రేవంత్ రెడ్డి మాట బాగుంటుంది, ఈయనని 4 రోజులు ఈయనని తర్వాత చూద్దామని ఇవి కూడా నడుస్తుంది కాంగ్రెస్లో. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డి కొద్దిగా రాజకీయాలలో మనం చూసినాం కదా, ఆలోచనలు కొద్దిగా ఎట్లుంటాయనేది ఆయన ఆలోచనలు. ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకే ఈ సొంత టీం క్రియేట్ చేసుకునే పనిలో భాగంగానే మూలగూడ ముసలోళ్ళందరినీ తీసుకొచ్చుకొని టీడీపీ ఇంత వాసన తెలిసి ఉంటే చాలు, కొద్దిగా టీడీపీ అనే దానిలో ఎప్పుడో సభ్యత ఉండి ఉంటే చాలు, వాళ్ళందరినీ చేంజ్ చేసుకుంటున్నాడు, సొంత టీం ఒక తయారు చేసుకున్న పనిలో ఉన్నాడు అనేది బహిరంగ చర్చ. ఇంకా దీనికి చెక్కు ఎప్పుడు పడుతుందో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.